చెలిమి ఫౌండేషన్ ద్వారా 84వ కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ముట్రాజపల్లి గ్రామంలోని 13వ వార్డుకు చెందిన బోండా రమేష్ గత నెల 15 రోజుల క్రితం ఒక కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దానిలో హార్ట్అటాక్ రావడంతో మరణించారు. ఆయన భార్య పేరు బోండా మమత. ఆమెకు 2 ఆడపిల్లలు. అక్షిత 8వ తరగతి, అవంతిక 5వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. భూమి కానీ సొంత ఇల్లు గానీ లేదు. ప్రస్తుతానికి ఆమె సీసీ రోడ్డు మీద రేకుల షెడ్డు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈమె రోజువారీ కూలికి వెళ్తూ పిల్లలను పోషించుకుంటుంది. వారి నిరుపేద కుటుంబం వివరాలు ముట్రాజపల్లికి చెందిన నాగపురి బాబు మన చెల్మి ఫౌండేషన్ సభ్యులు కొట్టాల శ్రీనివాస్ మరియు గుంటుక శ్రీనివాస్ కు తెలియజేయడంతో ఈ రోజు బోండా రమేష్ భార్య మమతకు మరియు వారి పిల్లలకు సహాయంగా 3,500 రూపాయల నిత్యావసర సరుకులను మరియు 11,500 రూపాయల నగదు మొత్తం కలిపి 15,000 రూపాయలకు సంబంధించి వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెల్మి ఫౌండేషన్ అధ్యక్షులు మంగిలిపల్లి కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు గుంటుకు శ్రీనివాస్, సభ్యులు గుర్రం తులసిదాస్, గుర్రం శ్రీకాంత్ చౌదరి, టెంటు నర్సింహులు, పిట్ల ఆంజనేయులు, పెద్దూరి శ్రీనివాస్, యాట ఆంజనేయులు, భువనగిరి రవీందర్, గంగిశెట్టి నర్సింహులు, గంగిశెట్టి రమేష్, ఇబ్రహీం, నాగపురి బాబు మరియు గ్రామస్తులు రాయగిరి సత్తయ్య, మార్కంటి కనకసేన, ఊషకోయిల కృష్ణ, చీర్ల రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెల్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 84వ కార్యక్రమం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం గజ్వెల్ మున్సిపాలిటీలో 84వ కార్యక్రమం. బోండ్ల రమేష్ గారు 5వ వార్డుకి సంబంధించిన బోండ్ల రమేష్ గారు, వారి సతీమణి మమతా గారు రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నారు. వారి 2 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. 8వ తరగతి 5వ తరగతి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. వారికి ఆరోగ్య సమస్యల వల్ల బోండ్ల రమేష్ గారు గత నెల హాస్పిటల్ జాయిన్ కావడం, వారి కిడ్నీలు కూడా పూర్తిగా చెడిపోయి గత నెల వారు చనిపోవడం వల్ల మన సభ్యులు బాబు గారు చెల్మి ఫౌండేషన్ సభ్యులైనటువంటి మన గుండు శ్రీనివాస్, కొటాసల శ్రీనివాస్ గారికి సమాచారం ఇస్తే ఈ రోజు మనం ఈ కార్యక్రమం చేయవాలన్న నీటికి రావడం, వారి కుటుంబానికి వారి భార్య అయినటువంటి బోండ్ల మమత గారికి వారికి ఆర్థిక సహాయం, వాళ్ళ కుటుంబానికి భరోసాగా 3,500 నిత్యావసర సరుకులు, 11,500 రూపాయలు కలిపి మొత్తంగా 15,000 రూపాయలు ఈ 84వ కార్యక్రమం చేయవాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.